ఇది ఫేస్బుక్ లో పోస్ట్ అయిన ఒక వీడియో. ఇది నిజమో యాక్ట్ చేసిందో మాకు తెలీదు. నిజం కాదని వదిలివేయలేకపోయాం. ఒకవేళ నిజమైతే ఒక కూతురు ప్రాణం పోతుందేమో అనే భయంతోనే ప్రసారం చేస్తున్నాం. ఇది నిజమని తెలిసిన వాళ్లు ఒక్కరైనా ఈ వీడియో చూసినా స్పందిస్తారని ప్రసారం చేస్తున్నాం. సాక్షి కూడా ఈ వీడియో అబద్ధం అయి ఉండాలని ఆశిస్తోంది. ఇదే నిజమైతే ఏ తండ్రికి ఈ రాత్రి నిద్ర పట్టదు. ఏ కుటుంబం ఈ మాటలు విని తట్టుకోలేదు. ఇది నిజమే అని తెలిసిన వారు వెంటనే స్పందించండి. ఇది అబద్ధం అని తెలిస్తే వెంటనే సాక్షికి సమాచారం ఇవ్వండి. ఈ వీడియో ప్రసారాన్ని ఆ క్షణమే ఆపేస్తాం. If you are looking at this video, Dad, this is a message for you. నేను పుట్టినప్పటి నుంచి నాకు మీరు తప్ప ఎవరు ఎక్కువ కాదు నాన్నగారు. మిమ్మల్ని నమ్మినంతగా, మిమ్మల్ని ప్రేమించినంతగా నేను ఎవరిని ప్రేమించలేదు. మీరు చెప్పినవన్నీ కరెక్టే అనుకుని నేను ఎప్పుడు నడుచుకుంటూ వచ్చాను నాన్నగారు. ఈ అబ్బాయి కరెక్ట్ అన్నారు, విన్నాను. నీకు నచ్చితేనే ఓకే చెప్పు అన్నారు. నాకు నచ్చలేదు, నేను ఓకే చెప్పలేదు. మరి ఎందుకు నాన్నగారు నాకు హెల్ప్ చేస్తానని చెప్పి వెనకాడిపోయారు? వాడు నన్ను కొడుతుంటే మీకు నా గొంతు వినిపించలేదా? పక్క రూమ్లోనే ఉండి వాడు నన్ను ఆడుకుంటుంటే మీకు వినిపించి ఏమీ చేయాలనిపించలేదా? నేను కింద పడిపోతే బాధపడిపోయేవాళ్ళు కదా. ఇక్కడ మాత్రం నా ఒళ్ళు కన్నా, నా హెల్త్ కన్నా, నా హ్యాపీనెస్ కన్నా మీకు ఆ 10 మంది మధ్య పరువే ఎక్కువైపోయిందా? పెళ్లి రోజు కూడా వాడు నన్ను ఈడ్చి కొడుతుంటున్నప్పుడు నేను పెళ్లి ఫోటోలకి నవ్వట్లేదని మీరు బాధపడ్డారు, కానీ వాడు నన్ను కొడుతున్నందుకు బాధపడకుండా నన్ను అక్కడికి వెళ్ళి చచ్చిపోమన్నారు కదా నాన్నగారు. నేను ఇక్కడి నుంచి వాడు నన్ను రోజు రేపు చేస్తున్నా మీ పక్క రూమ్లోనే. మీకేమీ అనిపించలేదు నాన్నగారు, కానీ రాంచీకి వెళ్ళిపోయి చచ్చిపోమన్నారు నన్ను. నాకన్నా వాడే ఎక్కువైపోయాడు మీకు. 20 ఏళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ చూసుకున్నాను నాన్నగారు. మీకోసమే పెళ్లి కూడా ఒప్పుకున్నాను కదా నాన్నగారు. ఒక 2 రోజులు ఒంట్లో బాగాలేదనే కదా 2 రోజులు నేను రూమ్ లోకి వెళ్ళను అని చెప్పాను. దానికి కూడా నన్ను ఈడ్చి కొట్టి రూమ్ లోకి పంపించారు. నన్ను బజార్దాన్ని అంటూ నన్ను నిజంగా బజార్దాన్ని చేసేసాను. నాకు మళ్ళీ ఒక ప్రాపర్ లైఫ్. చూసారుగా ఈ వీడియో. ఫేస్బుక్ లో ఉన్న ఈ వీడియో నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే ఒక మహిళకు ఇంత కష్టం వస్తే మాత్రం చలించని వారెవరూ ఉండరు. అందుకే ఇలాంటి కష్టం ఈ మహిళకు రాకూడదని, అలాంటి కష్టమే వస్తే ప్రతి ఒక్కరూ స్పందించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోను ప్రసారం చేస్తున్నాం. వీడియోలో ఈ మహిళ ఏమన్నారో మరోసారి చూద్దాం. If you are looking at this video, Dad, this is a message for you. నేను పుట్టినప్పటి నుంచి నాకు మీరు తప్ప ఎవరు ఎక్కువ కాదు నాన్నగారు. మిమ్మల్ని నమ్మినంతగా, మిమ్మల్ని ప్రేమించినంతగా నేను ఎవరిని ప్రేమించలేదు. మీరు చెప్పినవన్నీ కరెక్టే అనుకుని నేను ఎప్పుడు నడుచుకుంటూ వచ్చాను నాన్నగారు. ఈ అబ్బాయి కరెక్ట్ అన్నారు, విన్నాను. నీకు నచ్చితేనే ఓకే చెప్పు అన్నారు. నాకు నచ్చలేదు, నేను ఓకే చెప్పలేదు. మరి ఎందుకు నాన్నగారు నాకు హెల్ప్ చేస్తానని చెప్పి వెనకాడిపోయారు? వాడు నన్ను కొడుతుంటే మీకు నా గొంతు వినిపించలేదా? పక్క రూమ్లోనే ఉండి వాడు నన్ను ఆడుకుంటుంటే మీకు వినిపించి ఏమీ చేయాలనిపించలేదా? నేను కింద పడిపోతే బాధపడిపోయేవాళ్ళు కదా. ఇక్కడ మాత్రం నా ఒళ్ళు కన్నా, నా హెల్త్ కన్నా, నా హ్యాపీనెస్ కన్నా మీకు ఆ 10 మంది మధ్య పరువే ఎక్కువైపోయిందా? పెళ్లి రోజు కూడా వాడు నన్ను ఈడ్చి కొడుతుంటున్నప్పుడు నేను పెళ్లి ఫోటోలకి నవ్వట్లేదని మీరు బాధపడ్డారు, కానీ వాడు నన్ను కొడుతున్నందుకు బాధపడకుండా నన్ను అక్కడికి వెళ్ళి చచ్చిపోమన్నారు కదా నాన్నగారు. నేను ఇక్కడి నుంచి వాడు నన్ను రోజు రేపు చేస్తున్నా మీ పక్క రూమ్లోనే. మీకేమీ అనిపించలేదు నాన్నగారు, కానీ రాంచీకి వెళ్ళిపోయి చచ్చిపోమన్నారు నన్ను. నాకన్నా వాడే ఎక్కువైపోయాడు మీకు. 20 ఏళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ చూసుకున్నాను నాన్నగారు. మీకోసమే పెళ్లి కూడా ఒప్పుకున్నాను కదా నాన్నగారు. ఒక 2 రోజులు ఒంట్లో బాగాలేదనే కదా 2 రోజులు నేను రూమ్ లోకి వెళ్ళను అని చెప్పాను. దానికి కూడా నన్ను ఈడ్చి కొట్టి రూమ్ లోకి పంపించారు. నన్ను బజార్దాన్ని అంటూ నన్ను నిజంగా బజార్దాన్ని చేసేసాను.
నాకు మళ్ళీ ఒక ప్రాబ్లం లైఫ్